హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి ఇప్పుడిప్పుడే మనకి అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ చేయడం జరిగింది. ఇంకొంతమందికి ఇంటి దగ్గరికి అయితే వచ్చారు, కొంతమంది సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ మంత్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మంత్ మనకి జూన్ మంత్ అయితే వస్తుంది. జూన్ మంత్లో కూడా పెన్షన్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారా? ఇకపోతే అలాగే మనకి ఇంటి దగ్గరకు వచ్చి ఎవరెవరికి పెన్షన్ అనేది ఇస్తారు, ఇకపోతే మనం సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలంటే ఏంటి, అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ డబ్బులు అయితే రాలేదు, ఇలా చాలామంది చాలా కామెంట్స్ అయితే తెలియజేశారు. అన్ని కామెంట్స్ని బేస్ చేసుకొని అలాగే ఈ నెక్స్ట్ మంత్కి సంబంధించిన అప్డేట్ కూడా ముందుగానే మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. గాయస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ థింక్ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్స్ చేత రద్దు అయితే చేయడం జరిగింది. ఓన్లీ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే పెన్షన్ పంపిణీకి అయితే అర్హులు. ఇకపోతే ఈ పెన్షన్ పంపిణీ అనేది గత నెల కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేశారు, ఇంకొంతమందికి డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఇచ్చారు. ఇలా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎవరైతే బెడ్రేరియన్ అంటే మంచంలో ఉన్న వాళ్ళు, ఇకపోతే వికలాంగుల పెన్షన్స్, వాటిలో కొన్ని రకాలంటే అందరు కాదు, కొంతమందికి మాత్రం వికలాంగుల పెన్షన్స్కు, ఇలా ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి అయితే పెన్షన్ వచ్చి ఇచ్చారు. ఇంకొంతమంది నేమ్స్ అనేది సచివాలయంలో లిస్ట్ అయితే రావడం జరిగింది. అక్కడ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ సచివాలయంలో అయితే ఇచ్చారు. ఇంకొంతమందికి బ్యాంక్ అకౌంట్లో మాకు ఏ అకౌంట్లో పడింది తెలియదు అని కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకొంతమందికి అసలు అకౌంటే లేదని అయితే ఇట్లా అన్నారు. ఇట్లా ఎవరికైతే అకౌంట్ లేక ఫెయిల్యూర్ అయినదో వాళ్ళకి సచివాలయంలో మళ్ళీ నేమ్స్ అయితే వస్తాయి, అక్కడ సచివాలయం ఎంప్లాయీస్ అయితే పెన్షన్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ నెల ఏదైతే బ్యాంక్ అకౌంట్లో ప్రాసెస్ అయితే ఉందో పెన్షన్ పంపిణీ అనేది, జూన్ నెలకి సంబంధించి కూడా మనకి ఈ పెన్షన్ అనేది అమౌంట్ డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మీకు అకౌంట్ అనేది లేకపోతే డైరెక్ట్గా సచివాలయంలో అయితే ఇస్తారు. అలాగే సచివాలయంలో కొన్ని నేమ్స్ అయితే రిలీజ్ అవుతాయి. అక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇంటికి వచ్చైనా ఇస్తారు, లేదా మీరు సచివాలయంకైనా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకొంతమంది మంచంలో ఉన్న వాళ్ళు, అలాగే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఇంటి దగ్గరికే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది ఆధార్ కార్డుకి అయితే ఉండాలండి. ఈ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింకు లేకపోతే మీకు పెన్షన్ అమౌంట్ అనేది అయితే రాదు. ఖచ్చితంగా జూన్ నెలకు సంబంధించి మనకి బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే జమ చేస్తున్నారు. సో ఇది గాయస్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. జై హింద్.